హాయ్ అండి, వెల్కమ్ టు అనదర్ పార్ట్ ఆఫ్ రామేశ్వరం అండి. ప్రీవియస్ వీడియోలో నేను ధనుష్కోటి గురించి చూపించాను. అలాగే ధనుష్కోటికి సంబంధించి మొత్తం కొన్ని విశేషాలను కూడా మీతో షేర్ చేసుకున్నాను. మీకు ప్రీవియస్ వీడియోలో నేను ధనుష్కోటికి వెళ్ళేటప్పుడు గుర్తున్నట్లయితే ఇక్కడ ఒక టెంపుల్ ఉంది, రిటర్న్లో వచ్చేటప్పుడు దాన్ని అయితే మనం దర్శించుకుంటామని నేను చెప్పాను కదా. ఆ టెంపుల్ ఇదేనండి. రిటర్న్లో వచ్చేటప్పుడు ఈ టెంపుల్ని అయితే దర్శించుకుంటున్నాము. ఇది మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 7 వరకు టెంపుల్ టైమింగ్స్ అని ఉన్నాయి. కానీ మేము ఇక్కడికి వెళ్ళేటప్పటికి ఇంకా 5:45 అంటే 6 కూడా సరిగ్గా అవ్వలేదండి. అప్పటికే టెంపుల్ అయితే క్లోజ్ చేస్తున్నారు. మా లక్ అనుకొని చెప్పొచ్చు. ఇక్కడ లాస్ట్ దర్శనం మేమే చేసుకున్నామండి. ఇంకా ఈ టెంపుల్ వచ్చేసి కోదండ రామార్ టెంపుల్. ఈ టెంపుల్కి దాదాపుగా 1000 సంవత్సరాల చరిత్ర ఉందండి. 1964లో ధనుష్కోటిలో మనకు భారీ తుఫాను వచ్చింది. దాని కారణంగా మొత్తం ధనుష్కోటి అంతా కూడా చెల్లాచెదురైపోయింది అనేసి నేను ప్రీవియస్ వీడియోలో అయితే చెప్పున్నాను కదా. అప్పటి నుండి కూడా ఈ ఆలయం ఎక్కడ కూడా చెక్కు చెదరకుండా అలానే ఉందండి. ఇంకా ఈ టెంపుల్ విశేషాలకు వస్తే ఇక్కడ మీకు టెంపుల్ లోపల కొన్ని పిక్చర్స్ని ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా. టెంపుల్ మొత్తం కూడా రామాయణానికి సంబంధించిన కొన్ని ఘట్టాలని, అలాగే ఈ టెంపుల్కి సంబంధించిన కొన్ని విశేషాలని మన కళ్ళకు కట్టేలాగా ఈ టెంపుల్లో కొన్ని ఫొటోస్ అయితే ఉన్నాయండి. ఈ టెంపుల్లో సీతమ్మ వారు, రాముల వారు, లక్ష్మణుడు, అలాగే ఆంజనేయ స్వామితో పాటుగా మనకు ఇక్కడ విభీషణుడు కూడా కనిపిస్తాడు. రావణుడి సోదరుడైన విభీషణుడు సీతమ్మ తల్లిని తిరిగి రాముల వారికి ఇచ్చేయమని చెప్పేసి రావణుడితో చెప్తారంట. కానీ అందుకు ఒప్పుకోకుండా రావణుడు విభీషణుడితో గొడవ పడతాడంట. అది నచ్చని విభీషణుడు ఇక్కడికైతే వస్తాడంట. అంటే ఇక్కడ రాముల వారి దగ్గరికి అయితే వచ్చేసి రాముల వారికి రావణుడితో యుద్ధం చేయడానికి సహాయం అయితే చేస్తాడంటండి. ఈ చరిత్ర ఈ టెంపుల్కి సంబంధించింది. ఇక్కడ పిక్చర్స్లో కూడా మనకు కొన్ని అయితే కనిపిస్తాయి. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఆ యుద్ధం ముగిసిపోయిన తర్వాత సీతమ్మ తల్లి రాముల వారి చెంతకు చేరిన తర్వాత ఇక్కడ విభీషణుడికి, అంటే రాజుగా విభీషణుడికి ఇక్కడ రాముల వారు పట్టాభిషేకం అయితే చేశారంటండి. ఇది ఈ టెంపుల్కి సంబంధించిన హిస్టరీ. ఇంకా టెంపుల్లోంచి దర్శించుకొని మేము ఇలాగైతే బయటికి వచ్చేసామండి. దీని తర్వాత ఇక్కడ మనము ఇంతవరకు చూసిన ప్లేసెస్లో మనకు రామేశ్వరం నుండి కొంచెం దూరంగా ఉన్న ప్లేస్ వచ్చేసి ఇవి రెండేనండి. ధనుష్కోటికి దగ్గరగా ఈ కోదండరామ టెంపుల్ ఉంది. ఇవి రెండు మాత్రమే మనకు కొంచెం దూరంగా ఉంటాయి. మీరు ఇక్కడ చూసినట్లయితే మనకు ఇంగ్లీష్లోను అలాగే తమిళ్లోను టెంపుల్ లోపల పిక్చర్స్ని మనం చూసాం కదా, కొన్ని ఫొటోస్ని. అక్కడ ప్రతి ఫోటో కింద తమిళ్, ఇంగ్లీష్ అలాగే హిందీలో 3 లాంగ్వేజెస్లో మనకు అయితే, అంటే ఈ టెంపుల్కి సంబంధించిన స్టోరీ రామాయణంలో కొన్ని ఘట్టాలప్పుడు ఏవైతే జరిగాయో వాటిని అన్నిటినీ కూడా ప్రతిబింబించేలాగా చాలా బాగుంది. కాకపోతే మేము ఎక్కువసేపు అయితే చూడలేకపోయాము. ఇందాక మీరు రాముల వారిని కూడా దర్శించుకున్నారు కదండి. దాని తర్వాత ఇప్పుడు మనం రిటర్న్ వెళ్తూ ఉన్నాము, వెనక్కి వెళ్తున్నాము రామేశ్వరంలోకి. ఇది వచ్చేసి ఇప్పుడు మీరు చూడబోతున్న ఇది వచ్చేసి ఇందులో మనము ప్రీవియస్లో నేను రామేశ్వరంలో చూడాల్సిన టెంపుల్స్ ఏంటేంటివి అనేసి చెప్పాను కదా. సో వాటిల్లో ఇప్పుడు మీకు ఆరెంజ్ కలర్లో ఒక బిల్డింగ్ చూపించాను కదా, అందులో ఫ్లోటింగ్ స్టోను, అంటే రామసేతు కట్టేటప్పుడు రాముల వారు ఉపయోగించిన ఫ్లోటింగ్ స్టోన్స్ ఉన్నాయి కదండి, రాళ్ళు. ఆ ఫ్లోటింగ్ స్టోను, పంచ హనుమాను, బడే హనుమాన్, ఆ 3 కూడా మనకు ఆరెంజ్ కలర్ బిల్డింగ్ ఏదైతే చూపించానో అందులోనే ఉన్నాయండి. బయట గోడ వరకు మాత్రమే మనకు అలో ఉంది. లోపల అసలు మొబైల్ కూడా బయటకు తినట్లేదు, చాలా స్ట్రిక్ట్గా ఉన్నారు. ఆ 3టిని కూడా మనం ఇక్కడే దర్శనం చేసుకుంటాము. ఫ్లోటింగ్ స్టోను, బడే హనుమాన్, పంచముఖ హనుమాన్ 3టిని ఆరెంజ్ కలర్ బిల్డింగ్ అక్కడ దర్శనం చేసుకున్న తర్వాత ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో నేను మళ్ళీ ఒకసారి మీకు వీడియోలో అయితే చూపిస్తానండి. ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో ఇది వచ్చేసి నటరాజస్వామి టెంపుల్. మనం రామేశ్వరంలో చూడవలసిన ప్లేసెస్లో ఇందాక చూపించాను. ఫస్ట్ది కోదండరామ టెంపుల్, అలాగే పంచముఖ హనుమాన్, బడే హనుమాన్, ఫ్లోటింగ్ స్టోన్. ఇది వచ్చేసి నటరాజస్వామి టెంపుల్ అండి. ఎగ్జాక్ట్గా ఆపోజిట్లోనే ఉంటుంది. మనకు ఒక ధనుష్కోటి, ఆ రామార్పాదం టెంపుల్, అవి 2 మాత్రమే లాంగ్. మిగతా అవన్నీ కూడా ఇక్కడిక్కడే ఉన్నాయండి. నేను మీకు బయట వచ్చిన తర్వాత మళ్ళీ కూడా చూపిస్తాను. 3 అయితే ఒకటే ప్లేస్లో ఉన్నాయి. ఒక 3 కూడా ఇందాక నేను చెప్పిన హనుమాన్, బడే హనుమాన్,
పంచముఖ హనుమాన్ ఫ్లోటింగ్ స్టోన్. ఈ బిల్డింగ్ దీని లోపల అయితే ఉన్నాయండి. ఫ్లోటింగ్ స్టోన్స్ అయితే మనం చాలా బాగా చూడొచ్చు. వాటర్ వేసి దానిలో స్టోన్ అయితే పెట్టారు. మనం ఏదైనా కాయిన్ కూడా వేయచ్చు. అయితే టచ్ చేయడానికి అస్సలు లేదండి. పైన కడ్డీల్లాగా అయితే పెట్టేశారు. జస్ట్ చూడాలి అంతే. దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్లోనే నటరాజస్వామి టెంపుల్ ఉంది. ఇంకా కొంచెం ముందుకి నడిచేసి వస్తే మేమైతే కొంచెం అక్కడి నుంచి అక్కడికేనండి నడిచేసి వచ్చాము. ఇక్కడ మీకు ఒక బిల్డింగ్ అయితే చూపిస్తున్నాను కదా, ఇక్కడ ఒక ఫంక్షన్ హాల్, ఏదో ఇది ఫంక్షన్ హాల్ అనుకుంటానండి, హాల్ అని చెప్పేసి ఉంది. సో దీనికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్లోనే కరెక్ట్గా ఇప్పుడు మనం ఇక్కడ ఒక 3 దర్శించుకున్నాము. అక్కడ ఒకటి నటరాజస్వామి టెంపుల్, మొత్తంగా 4 అయితే ఇక్కడే దర్శనం చేసుకున్నాం కదండి. ఎగ్జాక్ట్గా ఇప్పుడు మీకు ఏదైతే నేను ఫంక్షన్ హాల్ చూపిస్తున్నానో దీనికి ఆపోజిట్లో మనకి ఇక్కడ ఒక బోర్డు ఉంది. తర్వాత దాని పక్కగానే ఇక్కడ ఒక స్ట్రీట్ అయితే ఉందండి. ఇక్కడికి మనం ఇప్పుడైతే లోపలికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ వచ్చేసి మనం ఏం చూడబోతున్నాము అంటే లక్ష్మణ తీర్థాన్ని అయితే ఇక్కడ మనం చూడబోతున్నామండి. రామేశ్వరము దాని చుట్టూరు కూడా దాదాపుగా 64 పవిత్ర తీర్థాలు అయితే ఉన్నాయండి. వాటిలో 22 వచ్చేసి శ్రీ రామనాథ స్వామి టెంపుల్ లోపలైతే ఉన్నాయి. దాని తర్వాత ఈ లక్ష్మణ తీర్థం కూడా ఒకటి, ఇది కరెక్ట్గా టెంపుల్ నుండి 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. మనం ఇందాక చెప్పినట్టుగా రామతీర్థము, సీతాతీర్థము, అలాగే పంచముఖ హనుమాన్ టెంపుల్ ఇవన్నీ కూడా ఇక్కడ దగ్గరగానే ఉంటాయండి. ఈ టెంపుల్లో ప్రత్యేకించి లక్ష్మణుడి విగ్రహము, అలా అంటే లక్ష్మణుడు సీతాదేవి రాముల వారి పట్ల ఎలాంటి భక్తి భావంతో ఉంటాడు అనే ప్రతిబింబించే విధంగా లక్ష్మణ విగ్రహం అయితే ఉంటుంది. అలాగే పాలరాయి లక్ష్మణ విగ్రహం కూడా మనం గుళ్ళో అయితే చూడొచ్చండి. ఇంకా ఇది ఏంటి అని అంటే లక్ష్మణ తీర్థానికి సంబంధించి ఒక చిన్నది ఏంటిదంటే లక్ష్మణుడు తను చేసిన పాపాలని ప్రాయశ్చిత్తం చేసుకోవటానికి ఈ నదిలో ఇక్కడ ఇప్పుడు మనం ఈ టెంపుల్ లోపల ఒక కొలను, ఒక నది అయితే ఉందండి. సో ఇందులో ఈ వాటర్లో అయితే మునిగి ఆ తర్వాత శివలింగాన్ని అయితే ప్రతిష్ఠించాడు అని అయితే చెప్తారు. పైన అయితే చూస్తున్నారు కదా శివలింగం. సో శివలింగాన్ని అయితే ప్రతిష్ఠించాడు అని అయితే చెప్తారండి. ఈ కొలనులో లక్ష్మణుడైతే మునిగాడు అనేసి ఇక్కడ ఖచ్చితంగా నమ్ముతూ ఉంటారు. అందుకనేసి ఈ లక్ష్మణ తీర్థాన్ని కూడా ఒక పవిత్ర తీర్థంగా మనమైతే ఇక్కడ చెప్పొచ్చు. ఇక్కడ మేము వెళ్ళిన టైంకి అయితే అది తీర్థం అనేది మీకు ఇక్కడ నేను చూపిస్తానండి. అక్కడ తాబేళ్ళు అవన్నీ కూడా మాకు కనిపించాయి, నేను మీకు కూడా చూపిస్తాను. చూడడానికైతే చాలా బాగుంది. ఇది కూడా తాబేళ్ళు అవన్నీ కూడా ఇక్కడేనండి. ఇదిగో ఇదే కొలని ఇందాక నేను చెప్పిన లక్ష్మణ తీర్థము. సో వెళ్ళడానికైతే లేదండి, గేట్ అయితే ఉంది. మేము వెళ్ళిన టైంలో అది క్లోజ్ చేసేసారు. ఇంకా ఈ లక్ష్మణ తీర్థంలో ఇక్కడ మనకు తమిళనాడులో తైపూసం అని చెప్పేసి సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించి చాలా ఫేమస్గా ఒక పండుగ అయితే జరుగుతుందండి. అది రీసెంట్గానే లాస్ట్ మంత్లో అయితే కంప్లీట్ అయిపోయింది. ఆ ఫెస్టివల్కి ఇక్కడ తమిళనాడులో స్కూల్స్కి కూడా హాలిడేస్ అయితే ఇస్తారు. ఆ ఫెస్టివల్ని చాలా బాగా చేస్తారు. సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన ఫెస్టివల్ అది. ఇంకా ఏదైనా ముక్కుబళ్ళు లాంటివి ఉంటే కూడా ఆ ఫెస్టివల్ రోజు తీర్చుకుంటారు. ఆ సమయంలో మనం సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్స్కి అయితే అసలు వెళ్ళలేమండి, కిక్కిరిసిపోయి ఉంటుంది. సో ఇక్కడ కూడా ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ లక్ష్మణ తీర్థము, ఇక్కడ కూడా మనకు ఈ తైపూసం ఫెస్టివల్ రోజు ఇక్కడ కూడా రథం అయితే ఊరేగింపు జరుగుతుంది అనేసి అయితే చెప్పారండి. సో మనం వెళ్ళడానికైతే లేదు, జస్ట్ ఇట్లా మాత్రమే ఇక్కడ నిల్చున్న దగ్గర కడ్డీలు అయితే ఉన్నాయండి. సో కడ్డీలు దాటి నేను మీకు ఇదైతే చూపిస్తున్నాను. దీని లోపల ఇక్కడ చేపలు ఉన్నాయి, అలాగే తాబేళ్ళు కూడా ఉన్నాయండి. టెంపుల్ అయితే చాలా బాగుంది. చూడవలసిన టెంపుల్స్లో ఇది కూడా ఒకటి. చాలా దగ్గరగానే ఉందండి. వీటినన్నిటిని కూడా మనం వాకబుల్ డిస్టెన్స్లోనే చూసేయచ్చు. పెద్దగా మనం లాంగ్ వెళ్ళాల్సిన అంటూ ఏమీ లేదు. సో మనకు నేను ప్రీవియస్లోనే మీకు ఎలా ప్లాన్ చేసుకోవాలి జస్ట్ 1 డేలో కంప్లీట్ చేసుకునేలాగా నేను మీకు ఆల్రెడీ చెప్పే ఉన్నానండి ముందు వీడియోస్లో. సో మళ్ళీ ఒకసారి నేనైతే చెప్తున్నాను. మేమైతే బస్సులో వెళ్ళాము. నైట్ అంతా జర్నీ చేసుకొని మార్నింగ్ అక్కడ రీచ్ అయిన తర్వాత మార్నింగ్ మనం టెంపుల్లోకి, మెయిన్ టెంపుల్ రామనాథ స్వామి టెంపుల్ ఏదైతే ఉందో ఆ టెంపుల్లోకి
వెళ్ళి స్వామివారి దర్శనాన్ని అయితే చేసుకోవచ్చు. కాకపోతే స్ఫటికలింగ దర్శనం అనేది కేవలం 5 నుండి 6 వరకు మాత్రమే ఉంటుంది. 6 తర్వాత వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఫస్ట్ అగ్నితీర్థం అయితే వెళ్ళండి. అగ్నితీర్థంలో బోటింగ్ కూడా ఉంది. వాటికి సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్లో ఉన్నాయి. కుదిరితే లింక్స్ అన్నిటిని కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అగ్నితీర్థం వెళ్ళి బోటింగ్ అయితే చూసుకొని అగ్నితీర్థానికి వెళ్ళి అగ్నితీర్థంలో మునిగేయండి. దాని తర్వాత హ్యాపీగా రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసేసుకొని ఈవినింగ్ టైం వీటినన్నిటిని కూడా మేము 3:30కి అయితే స్టార్ట్ అయ్యామండి. 3:30కి మనం స్టార్ట్ అయ్యి ఫస్ట్ అయితే ధనుష్కోటికి వెళ్ళాలండి. ఆటో వాళ్ళు ప్రతి ఒక్కరి దగ్గర ఒక లిస్ట్ అయితే ఉంటుందని చెప్పి నేను ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను. కుదిరితే ఆ లిస్ట్ని ఇక్కడ కూడా మళ్ళీ ఒకసారి నేను మీకు చూపిస్తాను. ఆ లిస్ట్ని పట్టుకొని ఫస్ట్ ధనుష్కోటి అయితే వెళ్తామండి. దాని తర్వాత అక్కడ రాములవారి టెంపుల్ ఒకటి ఉంది. ఆ రాములవారి టెంపుల్ చూసుకొని దాని తర్వాత ధనుష్కోటికి అయితే వెళ్ళాము. ధనుష్కోటి అక్కడ 2 సముద్రాలు కలిసే ఒక పాయింట్ ఉంటుంది. సో దాన్ని కూడా దర్శించుకొని దాని తర్వాత మళ్ళీ రిటర్న్లో వచ్చేటప్పుడు ఇందాక నేను ఫస్ట్ మీకు ఒక టెంపుల్ చూపించాను కదా, ఆ టెంపుల్ చూసుకొని దాని తర్వాత వీటినన్నిటిని కూడా వాళ్ళే చూపిస్తారండి. మనం ఏం టెన్షన్ పడాల్సిన పని లేదు. సో ఇవి చూడాల్సిన ఊర్లో చూడాల్సినవన్నీ కూడా ఏమున్నాయి వాటిని అన్నిటిని కూడా మనం ఇక్కడ దర్శనం చేసుకుంటాము. ఇక్కడే మీకు ఇప్పుడు నేను చూపించాను రామతీర్థం అండి. అది అన్నీ కూడా అక్కడక్కడే ఉన్నాయండి. మనం ఎక్కువ లాంగ్ ఎక్కడా వెళ్ళాల్సిన పని లేదు. చూడాల్సిన ప్లేసెస్ అన్నిటినీ కూడా అలాగే ఇక్కడ మనకు ఇదేంటి వాళ్ళు చూపించే లిస్టులో అబ్దుల్ కలాం గారి హౌస్ అయితే ఉండదండి. దాన్ని అడిగి మరి వాళ్ళు ఎక్స్ట్రా ఛార్జ్ తీసుకున్నా సరే అడిగి మరి ఆ హౌస్ని కూడా ఒకసారి అయితే చూడండి. ఇక్కడ ఇప్పుడు మీరు రామతీర్థాన్ని చూశారు, లక్ష్మణ తీర్థాన్ని చూశారు, అలాగే సీత తీర్థం అని కూడా ఉందండి. సో దీన్ని కూడా చూస్తారు. ఈ తీర్థాలన్నింటినీ చూసుకున్న తర్వాత నేను ఇక్కడ మీకు ఇది కూడా యాడ్ చేస్తానండి. ఏంటి కృష్ణ టెంపుల్, ఇస్కాన్ టెంపుల్ ఉంటుంది. సో దాన్ని చూపిస్తాను. దాని తర్వాత మనం అబ్దుల్ కలాం గారి హౌస్ ఖచ్చితంగా పిల్లల్ని అయితే తీసుకెళ్ళండి. చాలా చాలా ఇన్స్పిరేషనల్గా అనిపిస్తుంది పిల్లలకి కూడా. సో దాన్ని కూడా ఇక్కడ నేను మీకైతే యాడ్ చేస్తాను. వీటినన్నిటినీ మనం చూడాల్సిన ప్లేసెస్ ఏవేవి ఉన్నాయో వాటన్నిటినీ కూడా మనము చూసేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ 4కంతా మనము అక్కడ క్యూ అయితే ఉంటుందండి టెంపుల్ దగ్గర. మనము టెంపుల్ దగ్గరికి రామనాథ స్వామి టెంపుల్ దగ్గరికి 4:30కి అంతా రీచ్ అయిపోతే అక్కడ మనము టికెట్స్ కూడా ఉంటాయి. 100-200 రూపీస్ టికెట్స్ ఉంటాయి. మేమైతే 200 రూపీస్ టికెట్ అయితే తీసుకున్నాము. సో అది తీసేసుకొని మనము స్వామివారి స్ఫటికలింగ దర్శనానికి వెళ్ళొచ్చు. దాని తర్వాత మామూలుగా గుళ్ళో గర్భగుళ్ళో శివలింగం ఉంటుంది కదా రెగ్యులర్గా, సో దాన్ని కూడా మనం చూడొచ్చండి. ఇంకా ఇక్కడ అది చూసేసాం కదా, రామతీర్థం అయిపోయింది, లక్ష్మణ తీర్థం అయిపోయింది, సీత తీర్థం అయిపోయింది ఇందాక మీరు చూసిన వాటిల్లో. ఇంకా ఇప్పుడు ఇలాగ లోపలికైతే వచ్చేసామండి. ఇప్పుడు ఇక్కడ చూస్తున్నది వచ్చి కృష్ణ టెంపుల్ అండి. నేను ఇస్కాన్ టెంపుల్లో చూసినట్లుగా కాకుండా ఇక్కడ కృష్ణుడు నాకు చిన్న చిన్న విగ్రహాలు అయితే కనిపించాయి, చిన్నవి ఉన్నాయి లోపల. సో ఇక్కడ కూడా మనం ఇక్కడ బయట ఇక్కడ మనకు బోర్డులో అయితే చూపించారు. సో ఇక్కడ మనకి కనిపిస్తుంది కదా అక్కడ లైట్లు వేసి, అదేనండి టెంపుల్. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇక్కడ కూడా మనం చూడదగ్గ ప్లేస్ అయితే ఉంది. ఇక్కడ ఇప్పుడు మనం లోపలికి వెళ్దాము, వచ్చేసేయండి. ఇంకా ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి ఒక హాల్ అండి. ఇక్కడ ఏదైనా చేస్తారేమో ఫెస్టివల్స్ అప్పుడు, నాకు తెలీదు. ఇది వచ్చేసి గోవర్ధన గిరి అనమాట. గోవర్ధన పర్వతం శ్రీకృష్ణుడు అయితే ఎత్తారు కదా, సో ఆ గోవర్ధన పర్వతం అండి. సో ఇక్కడ పర్వతము అలాగే దాని మీద చిన్న చిన్న బొమ్మలు వీటినన్నిటిని కూడా ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి మనకు టెంపుల్ కూడా ఉంది. ఓవరాల్గా ఇక్కడ మనకు రామేశ్వరానికి సంబంధించి టెంపుల్ కావచ్చు, గోవర్ధన గిరి కావచ్చు, సో ఇవన్నీ కూడా ఇక్కడైతే ఉన్నాయి. వ్యూ అయితే చాలా బాగుంది, మీరు కూడా చూస్తారనేసి నేను కూడా వ్యూ అయితే ఇక్కడ తీశాను. దీన్ని అయితే ఒకసారి దర్శించేసుకోండి, వీటినన్నిటిని కూడా చూడండి.
మనకు ఇందాక గోవర్ధన గిరి మీరు చూశారు కదా, దాని వరకు మాత్రమే మనం అయితే వీడియో అయితే తీసుకోవచ్చండి. టెంపుల్ లోపల ఇస్కాన్ టెంపుల్ అన్నాను కదా, కృష్ణుని దాన్ని తీయటానికి లేదు. ఇంకా ఇది దాని పక్కనే ఉన్న ఇంకొక టెంపుల్, ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చి బావి. ఇది వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి. ఇలా ప్రదక్షిణ చేస్తున్నప్పుడు నేను ఒకటి చూశాను, నాకు చాలా అద్భుతంగా అనిపించింది. అది ఎందుకని చాలాసేపు ఆలోచించాను, నాకైతే అర్థం కాలేదండి. నేను అది ఉండబట్టలేక లోపల పూజారిని అయితే అడిగాను, ఆయన అయితే చెప్పారు నాకు అది ఎందుకు ఏంటి అనేది. దాన్ని మీకు కూడా చూపిస్తాను చూడండి. ఇలా కాస్త ముందుకెళ్తే చాలా చాలా నాగరాలు ఉన్నాయండి. చిన్నవి, పెద్దవి, 5 పడగలు ఉన్నవి, సింగిల్ ఉన్నవి, జంటగా ఉన్నవి, రకరకాలుగా ఉన్నాయి. ఎంతసేపు చూసినా నాకు అది అర్థం కాలేదు. బాగా పరీక్షిస్తే కిందన లాస్ట్లో ప్రతి నాగరాయుధానికి కిందన వాళ్ళు పేర్లు ఉన్నాయండి. ఇది అప్పుడు నాకు అర్థమైంది, ఇది ఎవరో ఇక్కడ ఒక్కొక్కరి పేరు ఒక్కొక్క దాంట్లో ఉంది, సో ఎవరో ఇక్కడ పెట్టారేమో అని అనిపించింది. లోపల పూజారిని అడిగితే ఆయన నాకు చెప్పిన విషయం ఏంటంటే, సంతానం లేని వాళ్ళు పిల్లలు కలగడం కోసము మొక్కుకొని ఇలా నాగరాయని అయితే ఇక్కడ ప్రతిష్ఠిస్తారంటనండి. సో అదైతే ఇక్కడ చెప్పారు. అలాగే పెళ్లి కాని వాళ్ళు కూడా మొక్కులు మొక్కుకుంటారంట. మొక్కులు మొక్కుకొని పెళ్లి కాని వాళ్ళు, పిల్లలు లేని వాళ్ళు మొక్కుంటారంట. వాళ్ళ కోరిక తీరిన తర్వాత ఇక్కడ వచ్చి ఇక్కడ నాగరాళ్ళని అయితే ఇక్కడ ప్రతిష్టన అయితే చేస్తారు అని చెప్పి స్వామివారు పూజారి అయితే నాకు చెప్పారండి. చాలా బాగుంది కదా. దీని తర్వాత ఇక్కడ నుంచి కొంచెం దూరం అయితే వెళ్ళాలండి. అబ్దుల్ కలాం హౌస్, ఇది మనకు లిస్టులో అయితే 100% లేదండి. వాళ్ళు ఇచ్చే లిస్టులో మనకు చూడాల్సిన ప్లేసుల్లో మేము అడిగి మరి, అంటే ఇక్కడ ఇది ఉందని మాకు తెలుసు, అడిగి మరి మేమైతే ఇక్కడికి వెళ్ళాము. మేము వెళ్ళినప్పుడు ఆటో వెళ్ళడానికి కూడా ఛాన్స్ లేదండి. రోడ్డు అయితే అంత తవ్వేసి ఉన్నారు. ఒక పక్కకు ఆగితే చాలా కష్టంగా చిన్న ఎడ్జ్లో నడుచుకుంటూ కొంచెం అయితే వెళ్ళి లోతుగా గోయి అయితే తొగారు, దానిలో పడతాము. అంత కష్టపడి పిల్లల్ని ఎత్తుకుంటూ అటు ఇటు తిప్పుకుంటూ ఇక్కడికైతే వచ్చామండి. ఎందుకంటే పిల్లలకి చూపించాల్సిన వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్లేస్ అని నేను చెప్పొచ్చు. ఇది టెంపుల్స్, వీటిని అన్నిటిని చూసి పిల్లలు ఎంత ఎగ్జైట్ అవుతారో, ఏం తెలుసుకుంటారో మనకు తెలియదు, కానీ ఈ ఏజ్లో ఇవి చూస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు ఇన్స్పైర్ అవుతారు. తప్పకుండా అయితే వెళ్ళండి. ఇక్కడ మనం షాపింగ్ కూడా చేయొచ్చు. అలాగే ఇక్కడ మేము అబ్దుల్ కలాం గారి తమ్ముడి కొడుకు అయితే అక్కడ ఉన్నారండి. మేము వెళ్ళినప్పుడు ఆయనతో ఫోటో కూడా తీసుకున్నాను, కుదిరితే ఇక్కడైతే పెడతాను. దీని తర్వాత ఇంకా మేమైతే రూమ్కి వెళ్ళిపోయామండి. హోటల్కి వెళ్ళిపోయి హ్యాపీగా రెస్ట్ అయితే తీసుకున్నాము. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ పొద్దున్నే 4:30 కల్లా మేమైతే స్నానాలు చేసేసుకొని స్వామివారి దర్శనానికి అయితే వెళ్తున్నాము. దీనికి సంబంధించిన విశేషాలు, అలాగే 22 బావుల గురించి సంబంధించిన విశేషాలు, వీటిని అన్నిటినీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో అయితే ముందుకైతే తీసుకొస్తానండి. వీడియో మీకు నచ్చింది, యూస్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను. యూస్ఫుల్ అయినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఇంకా మరిన్ని మంచి వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి, ఒకసారి చెక్అవుట్ చేయండి. నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇది వచ్చేసి మార్నింగ్ క్యూ అండి. ఈ విశేషాలన్నిటినీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో మీతో అయితే షేర్ చేసుకుంటాను.